హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీడియోలో మనం ఉచిత ఇంటి స్థలాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నారా లేదా, అలాగే దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని రోజుల్లో ఇస్తారు, విలేజ్లో అయితే ఎంత ఇస్తారు, అర్బన్లో అయితే ఎంత ఇస్తారు, కేటాయింపులను ఎలా ఉంటాయి అనే విషయాలు మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రజెంట్ మనం అప్లికేషన్ అనేది ఓపెన్ అయి ఉందా లేదా అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ సేవా పోర్టల్లో ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యే ఉందండి. కాకపోతే అఫీషియల్గా విధి విధానాలని ఖరారు కాకపోయినందువలన ఎటువంటి అప్లికేషన్ అనేది స్వీకరించట్లేదు. విధి విధానాలన్నీ ఖరారు అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతానికి అప్లికేషన్ అనేది ఎనేబుల్ అయి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అప్లికేషన్ అనేది స్వీకరించట్లేదు. మీరు ఇది మాత్రం గమనించండి. చాలా వీడియోస్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అయి ఉంది, అప్లై చేసుకోండి, పలానా డాక్యుమెంట్స్ అవి పట్టుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. బట్ అప్లికేషన్ అనేది ఉన్నది. గత 5 ఏళ్ళ నుంచి ఏదైతే అప్లికేషన్ ఉందో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆ అప్లికేషన్ ఉందండి. కాకపోతే ఎటువంటి అప్లికేషన్ స్వీకరించట్లేదు. ఒకవేళ ఇన్ కేసు అప్లై చేసినప్పటికి కూడా 90 రోజులు ఎస్ఎల్ఏ పీరియడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుందండి. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి మనం ఏ అర్హత ప్రమాణాలు, డాక్యుమెంట్స్ ఏం కావాలనే విషయాలు మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దామండి. డాక్యుమెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి కంపల్సరీగా రైస్ కార్డ్ అనేది ఉండాలండి. రైస్ కార్డ్ ఉన్న తర్వాత కుటుంబంలో ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ జెరాక్స్లు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఉంటే సరిపోతుందండి. తర్వాత క్యాస్ట్ అది అడుగుతారు, మీరు అప్లై చేసిన తర్వాత మీరు ప్రొవైడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ అయినా ఎన్పిసిఐ ద్వారా జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అండి. ఒకళ్ళు అడిగితే ఇవ్వండి, లేదంటే లేదు. బట్ ఎన్పిసిఐ లింక్ అయిందో లేదనేది మీరు చూసుకోండి. ఇవి డాక్యుమెంట్స్ సంబంధించిన అప్డేట్ అండి. తర్వాత అర్హత ప్రమాణాలు వచ్చేటప్పటికి మీరు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలండి. అలాగే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీ ఆధార్ కార్డులో రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అడుగుతారు, కొన్ని సందర్భాల్లో అడగరు. బట్ కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, రైస్ కార్డ్ అయి ఉండాలి. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రైస్ కార్డులో ఆ వ్యక్తి కంపల్సరీగా ఉండాలి. అలాగే అర్హత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి ఉండాలండి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ, కరెంట్ మీటర్ అనేది మీ పేరు మీద ఉండకూడదండి. తర్వాత మిగిలిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో కార్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, గవర్నమెంట్ పే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ లోబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా విలేజ్లో ఇచ్చే 3 సెంట్లకు కానీ, అర్బన్లో ఇచ్చే 2 సెంట్లకు కానీ మీరు అర్హులై ఉంటారండి. ప్రస్తుతానికి అప్లికేషన్ ఓపెన్ అయి ఉన్నప్పటికీ ఎటువంటి అప్లికేషన్ అనేది తీసుకోలేదండి. ఒకవేళ అప్లై చేయడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎస్ఎల్ఏ పీరియడ్ అనేది 90 రోజులు ఉంటుందండి. ఈ 90 రోజుల్లో వర్క్ ఫ్లో బట్టి మీరు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా విషయం మీకు క్లియర్గా చెప్తారండి. మీరు విలేజ్కి సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటే మీకు సంబంధించిన విలేజ్లో డిజిటల్ అసిస్టెంట్ వారిని సంప్రదించాలి. డిజిటల్ అసిస్టెంట్ వారు తర్వాత విఆర్ఓ గారి నుంచి తహసీల్దార్ అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ రకంగా వర్క్ ఫ్లో ఉంటుంది. అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ వారిని సంప్రదించాలి. అక్కడి నుంచి విఆర్ఓ గారి నుంచి నెక్స్ట్ తహసీల్దార్ నుంచి నెక్స్ట్ ఫ్లోకి వెళ్తుందండి. ఈ రకంగా అప్లికేషన్ అనేది ఇది అవుతుందండి. అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత విలేజ్కి వచ్చేటప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు మీకు స్కీమ్ అనేది అలాట్ చేస్తారు, చూసుకుంటారు. అర్బన్కి వచ్చేటప్పుడు ఎమ్యూనిటీ సెక్రటరీ వారు దీనికి సంబంధించిన స్కీమ్ అనేది చూసుకుంటారండి. ప్రస్తుతానికి ఓల్డ్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు గవర్నమెంట్లో విలేజ్కి వచ్చేటప్పటికి సెంటున్నర, అర్బన్కి వచ్చేటప్పటికి సెంటు, దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది ఇంకా పూర్తి కాలేనందువలన ఈ ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ 3 సెంట్లు 2 సెంట్లకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఏమీ జరగలేదండి. విలేజ్లో కన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్ బెనిఫిషియరీ చేసుకున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు పూర్తయింది. పిఎంఏవై స్కీమ్కి అటాచ్ చేసింది 1,80,000 డైరెక్ట్ బెనిఫిషియరీకే విలేజ్లో ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం విలేజ్లో కన్స్ట్రక్షన్స్ అనేవి పూర్తయి. అర్బన్కి వచ్చేటప్పటికి ఈ 1,80,000తో పాటు కాంట్రాక్టర్కి చాలా వరకు అసైన్ చేయడం జరిగిందండి. ఈ లేబర్స్ వర్క్స్ అనేది పూర్తి కాలేదు. ఈ లేబర్స్ వర్క్ అనేది పూర్తి అయిన తర్వాత మోస్ట్లీ డిసెంబర్ లేదా మార్చి పూర్తి అవుతాయి అని చెప్తున్నారండి. ఈ రెండింటిలో ఎప్పుడైనా పూర్తి అయితే మాత్రం మీకు మార్చి నుంచి అఫీషియల్గా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది అండి. గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా జీవో వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ జరగడానికి కొంచెం టైం పట్టవచ్చు, ఒక్కసారి ఇమ్మీడియట్గానే జరుగుతుందండి. ప్రస్తుతానికి ఈ 3 సెంట్లు 2 సెంట్లకు సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదండి. ఈ 1.0 అయితే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇవి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి అవి డిసెంబర్ లేదా మార్చికి పూర్తవుతాయని చెప్తున్నారు. ఇది అయిన తర్వాత మోస్ట్లీ మనకి మార్చి నుంచి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఈలోపు మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. అలాగే మన ఛానల్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనేది ఒక వీడియో చేసాం. దాంట్లో మీ ఆధార్ ఎవరి పేరు మీద అప్లై చేద్దాం అనుకున్నా దాని మీద
మీ ఆధార్ చెక్ చేసుకొని పారామీటర్స్ లోబడి ఉన్నారో లేదో చూసుకొని అన్ని సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటే మాత్రం ఈ ఏదైతే విలేజ్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఉంది, దీనికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇది ప్రస్తుతానికి ఈ ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించిన అప్డేట్ అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.